హాయ్ ఫ్రెండ్స్, చిన్న చేపల పులుసు చేసుకుందాము. టమాటాలు ఒక 5 తీసుకొని వాటి వరకే బాగా పిసికేసుకొని టమాటాలు గుజ్జు వరకే తీసుకుందాము. అందులో ఉన్న తోలు పిప్పి అంతా తీసి పక్కన పడేద్దాము. జ్యూస్ వరకే కావాలి కాబట్టి పులుసుకి బాగా పిసికేసుకోవాలి. వాటర్ పోసుకోకుండా బాగా పిసికేసి పిప్పి తీసేసి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పులుసుకు సరిపడా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా గుజ్జు తీసి ఆ గుజ్జులోనే ఈ టమాటా గుజ్జు వేసేసి అందులోనే పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసేసుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లిపాయ బాగా దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చ దంచుకొని ఆ పులుసులో కలిపేసుకోవాలి. పులుసులో కలిపేసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి ముట్టించి పొయ్యి మీద పులుసు చేసేద్దాము. కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, మెంతులు పోపులో వేసుకొని బాగా చిటపటలాడనిచ్చి ఈ పులుసు ఎత్తి అందులో వేసేసుకోవాలి. ఆ గిన్నెలో కొద్దిగా ఉంటే అది కూడా వాటర్ యాడ్ చేసుకొని క్లీన్గా వేసేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ పోసుకోకుండా వేసేసుకొని పులుసు మూత పెడదాము. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి పులుసు బాగా మరగనిద్దాము. పులుసు బాగా మరిగిపోయిన తర్వాత, చిక్కపడిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసేసుకోవాలి. పులుసు చిక్కబడిపోయిన తర్వాత చేపలు ఎత్తి పులుసులో వేసుకొనేసేయాలి. చేపలన్నీ వేసుకున్నాక ఎలా పడితే అలా కలబెట్టకుండా జస్ట్ కొద్దిగా అలా ఇలా కలబెట్టేసి వదిలేసి ఆ కుండను అలా కుదిపితే బాగా మొత్తం కలిసిపోతుంది. పులుసులో చేపలు వేసేసినాము. పులుసు బాగా చిక్కపడిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉడకనివ్వకుండా జస్ట్ చేపల వరకు ఉడికితే సరిపోతుంది. కొద్దిగా ఇంగ వేసుకుంటున్నాను. ఇందులో మామిడికాయ ముక్కలు, ఒక మామిడికాయ ఒక చెంప కోసుకొని ఒక 6 ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఆ చేపలలో వేసేసాను. కొద్దిగా అది ఉడికితే సరిపోతుంది. పులుసు ముక్కలు రెడీ అయిపోయినట్లే. చేపల పులుసు బాగా మరిగిపోయిందండి. సరిపడా ఉడికిపోయింది. చేపలు
మామిడికాయ ముక్కలు కలబెట్టకుండా అలానే ఊపి దింపేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయింది చేపల పులుసు. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.